అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నేను ఈ ఊర్లో 76 నుంచి 78 దాకా 8th 9th క్లాస్లో నేను ఇక్కడ చదివాను. చాలా గుర్తులు ఉన్నాయి. ప్రత్యేకంగా అంటే దండి డ్యామ్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ మీద నుంచి డైవ్ చేసేవాళ్ళం మేమంతా. అప్పుడప్పుడు ఇటు నుంచి పోతున్నప్పుడు టవర్ ఎక్కి డైవ్ చేయాలని కూడా ఉంది ఇప్పటికి కూడా. సో చాలా ధైర్యంగా గేమ్స్ కూడా బాగా ఆడేవాళ్ళము. చదువులో మాత్రం అది వెనక బెంచే. చాలా మంది మా మిత్రులు అంటే అదే విధంగా నేను చదువుకోవటం అనేదే కాదు, మా అక్కగారిని ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత రెగ్యులర్గా మా తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ మేము ముగ్గురం, మా ఫ్యామిలీలో 6 అయితే ముగ్గురం ఈ స్కూల్లో చదివడం జరిగింది. కాబట్టి పిల్లనిచ్చినాం కానీ పిల్లతో పాటు నేను 40 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఊరికి స్పాన్సర్స్ కావాలని అని చెప్పేసి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒక అల్లుడు అడిగాడు కాబట్టి, బావ అడిగాడు కాబట్టి ఇంకా తప్పదని చెప్పేసి ఒప్పుకున్నాము. సో ఇందాక మిత్రుడు కలీం కృష్ణ ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ కూడా స్పాన్సర్ జలేందర్ రెడ్డి గారే చేస్తారని. ఒకవేళ బావగారు చేయకపోతే నేను తప్పకుండా చేస్తాను. సో ముఖ్యంగా ఏంటంటే మేము అచ్చంపేటలో కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా, ఎవరికేమి అంటే ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా అందరూ హ్యాపీగా, ఈవెన్ ఎంపైరింగ్ డిసిషన్ కానీ లేకపోతే టీమ్ సెలక్షన్స్ కానీ బాగా చేశారు. ఇక్కడ కూడా చాలా బాగా చేసినట్టుగా మీరు కలీం గారు మిగతా పెద్దలు ఏదైతే మాట్లాడారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇందాక